నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకే మేనిఫెస్టోతో వచ్చారని ఆరోపణ. తెనాలి ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 13తో రాష్ట్రానికి సైకోపీడ వదిలించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్న. పోలవరం వరాహి యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కట్టుకథలు చెప్పారని విమర్శ. ఏపీలో కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడంపై సీఎం జగన్ స్పందించారు. ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లా కలిగిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగిస్తూ మళ్లీ ఈ ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు. మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. సాధ్యం కాని హామీలు, సాధ్యం కాని మాటలతో సూపర్ 6 అంటున్నారు, సూపర్ 7 అంటున్నారు. మీరు నమ్ముతారా? ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు, నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా అని ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు విశ్వసనీయత, ఆయన సాధ్యం కాని హామీలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. 2014లో ఇదే చంద్రబాబు, ఆయన పక్కన మోదీ, ఆయన పక్కన దత్తపుత్రుడు ఫోటోలు పెట్టుకుని సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా హామీ నెరవేర్చారా? చంద్రబాబు మేనిఫెస్టో డిక్లేర్ చేస్తే ఏం జరిగిందో తెలుసా? పైనుంచి బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోదీ ఫోటో మాత్రం మేనిఫెస్టోపై పెట్టొద్దంటూ పెట్టొద్దు, మేము ఒప్పుకోం అని అన్నారు. సాధ్యం కాని మాటలు, సాధ్యం కాని హామీలతో సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నారు, నమ్ముతారా? ఏమక్క నమ్ముతారా? ప్రతి ఇంటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు గారి సాధ్యం కాని హామీలను ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, ఈ 2014లో ఇదే చంద్రబాబు ఆయన పక్కన మోడీ గారు, ఆయన పక్కన దత్తపుత్రుడి ఫోటో పెట్టుకొని చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో కనీసం ఒకటంటే ఒకటి జరగని ఈయన విశ్వసనీయత ఏ స్థాయిలో ఉంది అనంటే, ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా? డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి, అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి, ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరు. ఆంధ్ర ప్యారిస్ తెనాలికి చాలా సార్లు వచ్చాను, కానీ ఇవాళ జనసందోహాన్ని చూసిన తరువాత మరింత హుషారుగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మే 13తో రాష్ట్రానికి సైకోపీడ వదిలించుకునేందుకు సిద్ధంగా ఉన్నారా లేరా అని ప్రశ్నించారు. తెనాలి అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థి నాదెళ్ల మనోహర్ను, గుంటూరు ఎంపీ స్థానం టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. తెనాలి ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థనాథ్ సింగ్ మేనిఫెస్టో విడుదల చేశామని చెప్పారు. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలిక ఉందా అని వ్యాఖ్యానించారు. ఈ 5 ఏళ్లలో ప్రజలు అనేక అవకాశాలు, ఆదాయం కోల్పోయారని, ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారని, రైతులకు గిట్టుబాటు ధరలు కూడా లేవని తన ఆవేదన అదేనని అన్నారు. మైనార్టీలు, మహిళలు రాష్ట్రంలో ఇలా ఎవరు బాగుపడలేదని తెలిపారు. సుపరిపాలన అంటూ ఒక పక్క సంక్షేమం ఉండాలని, మరో పక్క అభివృద్ధి ఉండాలని చంద్రబాబు వివరించారు. ఈ ముఖ్యమంత్రి తనను ఎవరేం చేస్తారన్న అహంకారంతో ఉన్నాడని, ఆ అహంకారం దిగాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. జగన్ వంటి వ్యక్తి రాజకీయాలకు పనికి రారని,
చిత్తుచిత్తుగా ఓడించి ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరలు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడున్న వాళ్ళందరినీ, తమలో మీలో ఎవరైనా బాగుపడ్డారా 5 సంవత్సరాల్లో? గట్టిగా అడుగుతున్నా, బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా. రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా. మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. మీ కాలువలో పూడికి తీశారా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా 3 పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా? ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా. నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం. సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో దోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం. అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం. అవునా కాదా? అమరావతి అభివృద్ధి అయ్యుంటే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో చేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన తనను భుజం తట్టి ప్రోత్సహించారని తెలిపారు. రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరం ముందుకు కదిలింది అంటే అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబమేనని, వారి కుటుంబం పోలవరం ప్రాజెక్టుకు 110 ఎకరాలు ఇచ్చేసిందని వెల్లడించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయవేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 నాటికి పోలవరం 50% పూర్తయిందని, కానీ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కథలు చెప్పాడని పవన్ కళ్యాణ్ విమర్శించారు. పునరావాస ప్యాకేజీ అమలు చేస్తామని గిరిజనుల సహా అందరిని నమ్మించాడని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు. నేను కేంద్ర మంత్రులతో మాట్లాడాను. పోలవరం ప్రాజెక్టు పరిధిలోని 1.60 లక్షల మంది నిర్వాసితులను ఆదుకునేందుకు 30,000 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ప్రాజెక్టుకు సంబంధించి ఇదే కష్టమైన పని. జగన్ దీని నుంచి తప్పించుకోవడానికి ప్రాజెక్టును చంపేశాడు అని విమర్శించారు. నేనొకసారి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో మాట్లాడాను. మీ పోలవరం ప్రాజెక్టుకు వైసీపీకి ఏటీఎంలా అయిపోయిందని ఆయన అన్నారు. 7,000 మందికి మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మిగతా వాళ్ళందరికీ ఇల్లు వాకిలు లేకుండా, సరైన వస్తువులు లేకుండా, డ్రైనేజీలు లేని టౌన్షిప్స్లో, సరైన వస్తువులు లేని టౌన్షిప్స్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పోయిన 2018లో కూడా ముంపు మండలాల కోసం 7 ముంపు మండలాల కోసం నేను మీటింగ్ పెట్టాను. నేను వచ్చి నిలబడ్డాను. చంద్రబాబు గారు వచ్చి ఇక్కడ కూర్చొని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా సరే పోలవరం ప్రాజెక్టు ఎంత అయిందనేది చూసే అవకాశం ఉండేది. ఈ రోజున వైఎస్ జగన్ వచ్చాక పోలవరం ప్రాజెక్టుకి వెళ్ళకూడదు, చూడకూడదు అని అలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. 1,60,000 ఎక్కడ, 7,000 మందికి పునరావాస కార్యక్రమం ఎక్కడ? నాకు కరాటం రాంబాబు గారు ఒకటే చెప్పారు, పట్టుపట్టి నువ్వేం చేస్తావో తెలియదు కళ్యాణ్ గారు, నువ్వు వచ్చి పోలవరం జనసేన తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో కూడా ఇదే చెప్పారు. ఎందుకు తీసుకోవాలి అంటే నీకు ప్రధానమంత్రి గారితో సాన్నిహిత్యం ఉంది, మా కష్టాలు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆయన దగ్గర చెప్పగలవు, 1,60,000 మంది నిర్వాసితులు బాధను చెప్పగలవు, ఇది కష్టపడి పనిచేద్దాం. నువ్వు పోలవరం జనసేనకు తీసుకుంటే అటు గోపాల్ నగరం కానీ, మనకి కొవ్వూరు కానీ, మిగతా
ఏదైనా సరే మిగతా గ్రామాల్లో మొత్తం కూర్చొని మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తాం. పోలవరం మటుకు మీరు చేసుకొని తీరాలి, మీరు నిలబడాలి అంటే నేను అన్నీ ఆలోచించి పెద్దలు, పిన్నలు, యువతులు, యువకులు మీరందరూ ఉన్నారు, మీ భవిష్యత్తుకి అండగా ఉండాలని చెప్పి ఈరోజు నేను పోలవరం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నాం. చిర్రి బాలరాజు గారు గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం. పుట్ట మహేష్ యాదవ్ గారు ఇందాకనే పాపం నిన్న మేమందరం ఉంగుటూరులో చాలా బలంగా మాట్లాడాం. బలమైన గొంతు అయింది. అన్ని సభల్లో మాట్లాడి పాప ఆయనకు కూడా గొంతు దెబ్బతింది. ఒకటే మాట చెప్పమన్నారు ఆయన ఇందాక నుంచి నా చెవులో, మీరు ఏలూరు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద అభ్యర్థిగా గెలిపించండి. పోలవరం ఎందుకు పూర్తి కాదో చూస్తాను, నేను పోలవరం గుండెనవుతాను, నేను పోలవరం ప్రజల యొక్క గళమవుతాను అని చెప్తా ఉన్నారు. మరోసారి కూటమి మోసం చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సూపర్ 6, సూపర్ 10 పేరుతో మరోసారి మోసానికి తెరలేపారన్నారు. 2014లో చంద్రబాబు మాయమాటలు చెప్పారు, ప్రజలను నమ్మించి టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. 2019లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు. మరోసారి ఇచ్చిన హామీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ కూటమి సర్కస్ మొదలైందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీసుకొచ్చిన మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇవాళ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం కావని బీజేపీకి అర్థమైందని, అరచేతిలో వైకుంఠం చూపించే మాటలతో కూటమిలోని ఒక సభ్యుడు దూరం జరిగాడని పేర్ని నాని వ్యంగ్యం ప్రదర్శించారు. కూటమి మేనిఫెస్టో అంటున్న దానిపై 2 ఫోటోలు మాత్రమే కనిపిస్తున్నాయని, 3వ ఫోటో ఏమైందని ఎత్తి పొడిచారు. 2014లో ఇచ్చిన హామీల్లో వేటిని నెరవేర్చారు? ఆ ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే ధైర్యం ఉందా? 2019 ఎన్నికల సమయంలో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడెందుకు కలిశారు అంటూ ఆయన నిలదీశారు. రైతులకు రుణమాఫీ 84,000 కోట్ల రూపాయలు రైతులు తీసుకున్నటువంటి అప్పులు, లేదా రైతుల వ్యవసాయ అవసరాల కోసం వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల నగలు కుదువు పెడితే బ్యాంకులో, ఆ బ్యాంకులో నగలు కూడా వసూలు చేసి తీసుకొచ్చి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇదిగో ఇంతమంది రైతులకి ఇంత డబ్బు అప్పు కట్టాం అని ఒక్క మాట పాత మేనిఫెస్టో చూపించి, అదే ముగ్గురం మేము మళ్ళీ వస్తున్నాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇన్ని నెరవేర్చాం, మళ్ళీ హామీలు ఇస్తున్నాం అని చెప్పేటువంటి సత్తా, చెప్పేటువంటి నిజాయితీ లే మోసగాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడినటువంటి ఇవన్నీ మనం చూసి ఆయన ఏమాత్రం ఏమైనా సరే, ఇదిగో 2014లో ఆయన చెప్తాడు, నేను పంచాయతీ రాజ్ వ్యవస్థని ఉద్ధరిస్తాను అని చెప్పి మాట్లాడాడు. 2014 నుంచి 19 దాకా పంచాయతీ రాజ్ వ్యవస్థని సర్వనాశనం చేసింది ఎవరు? సర్పంచ్ కానీ పాలకవర్గం ఉండగా ఆ పాలకవర్గానికి సంబంధం లేకుండా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ఏ పథకం ప్రజలకు కావాలన్నా జన్మభూమి కమిటీ టిక్కు పెడితే మాత్రమే, వాళ్ళకి టిక్కు పెట్టిన వాళ్ళకి మాత్రమే ఆ పథకం లభించేలాగా సర్వనాశనం చేసింది పంచాయతీలను ఎవరు? ఇవాళ ఎన్డీఏలోకి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లోకి ఆయన చెప్తూ చాలా గర్వంగా చెప్పాడు, నేను ఈ రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీతో కలిశాను, ఈ రాష్ట్రం బాగు చేయడానికి మాత్రమే అని చెప్పని. వాళ్ళు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలో ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి ఏం పెట్టారు? ఎన్డీఏ మీరు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానికి మాత్రమే నేను భారతీయ జనతా పార్టీతో కలిశానని చెప్పి మాట్లాడారు. ఏమిచ్చావు దీంట్లో? ప్రత్యేక హోదా ఇచ్చావా? రైల్వే జోన్ ఇచ్చావా? ఎక్కడన్నా విభజన హామీలో ఉన్నటువంటి ఒక పోర్టు నిర్మాణం ఎక్కడన్నా రాశావా? లేదు కడప స్టీల్ ప్లాంట్ కడతా అని చెప్పావు, దాని గురించి ఏమైనా రాశావా? లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయకుండా వేలమేయకుండా మేము దాన్ని నిలబెడతామని ఏమన్నా రాశారా?
అరాచక పాలనకు చరమగీతం పాడాలని పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సృజనా చౌదరి అన్నారు. అమరావతిని ఉక్కుపాదంతో అణిచివేసి రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన వైసీపీ అరాచక పాలనకు ప్రజలందరూ చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి సృజనా చౌదరి వంటల్లో పర్యటించారు. కొంతమంది వ్యాపారస్తులను కలిసి వారి ఇబ్బందులను కనుక్కొని వారికి న్యాయం చేకూరుస్తారని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ఏపీ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. అమరావతిని అంగుళం కూడా కదలనివ్వమని, ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని స్పష్టం చేశారు. రాజధానిని అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నారు. నియోజకవర్గంలోని ముస్లింస్, మైనార్టీలకు అండగా ఉంటూ అన్ని వర్గాల ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తానన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వారు చూపించే ప్రేమాభిమానాలు ఆదరణ మర్చిపోలేనని అన్నారు. ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోనని, పార్టీలకు అతీతంగా అందరి అభిమానాన్ని చొరగొని భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్నారు. పక్కన పార్టీలు మిమ్మల్ని 5 సంవత్సరాలు పార్టీలు అన్నీ కూడా రాజధానిని చంపేశారు. 5 సంవత్సరాలు అందులో కూడా కలిసేదంటే 5 సంవత్సరాల క్రితం చెప్పాను. 5 సంవత్సరాలు కాపాడాం. ఇప్పుడు ప్రజలు కాపాడుకుంటారు. వాళ్ళు ఓటు హక్కు. రాజధాని అమరావతి ఉంటే పశ్చిమ కానీ, ఈస్ట్ కానీ, సెంట్రల్ కానీ, విజయవాడ నగరాన్ని మొత్తానికి అదొక అభివృద్ధి కేంద్రం కింద ఉండి ఉద్యోగులకి ఉద్యోగావకాశాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, హాస్పిటల్స్, రీసెర్చ్ సెంటర్స్, యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. కాబట్టి నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కొంచెం తీరుతుంది. ఆ తర్వాత ఈ ప్రజలకు కొంచెం శాంతి కలుగుతుంది. లేకపోతే ఈ అరాచక పాలన ఎవరిని అడిగినా సరే మార్పు కావాలి, మార్పు రావాలి, ఎన్డీఏ గెలవాలి అనే చెప్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కూడా వ్యాపారస్తులు కూడా చాలా మంది న్యాయం చేకూర్చామని వైసీపీ పార్టీ చెప్తున్నారు. దాన్ని ఒక వాణిజ్యం చేసేవాళ్ళని వ్యాపారస్తులు అడగండి, వాళ్ళు చెప్పుకోవడం కాదు. ప్రత్యర్థులకు వేరే ఏమి చెప్పలేక వాళ్ళు లేనిపోయినవి చెప్తున్నారు. అని ఎవరంటున్నారు? ప్రత్యర్థులు అనేదానికి సమాధానం చెప్పుకోవడానికి అవసరం లా. ఇక్కడ బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు. ఆ 3 పార్టీల వాళ్ళు చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఏ సమస్య లేదు. నాకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అంటే దయచేస్తే కూడా ఎవరు అందరితో కూడా మమేకమే, ఆ 3 పార్టీల కార్యవర్గ సభ్యులతో కూడా కార్యకర్తలు. కాబట్టి ప్రత్యర్థులు దానికి నేను వాళ్ళ గురించి వాళ్ళ సమర్థత మాట్లాడతాను. ఎందుకంటే ప్రజలు చూస్తారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ ఉంగుటూరు మండలం కొయ్యగురపాడు, ఆముదాపల్లిలో దూసుకుపోతున్నారు. వంశీ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కనుమూరి రాజాబాబు, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు గోసుల శివభరత్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. గన్నవరం మండలం సూరంపల్లి ముస్తాబాద్ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భారీగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఎదురెల్లి మహిళలు హారతిచ్చి స్వాగతం పలుకుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడం ఖాయమని వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. పవన్ కళ్యాణ్ అద్దం పద్దం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెబుతారన్నారు. రంగు వేసుకుని వస్తే ఓట్లు వెయ్యరని, తొందరలో పవన్ పార్టీ ప్యాకప్ చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు. కాకినాడ జిల్లా క్లీరంపూడిలో వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. తన పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. తోటి వారిని గౌరవించడం రాదని, పవన్ కళ్యాణ్కు డబ్బే ప్రాణమన్నారు. సినిమాలో నటించాలని, రాజకీయాలు కాదని హితవు పలికారు. రైతులకు సహాయం చేయడానికి తీసుకున్న చందాల్లో ఎంత వినియోగించారో సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ నుంచి
పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే పదవి కోసం ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థులు అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చేస్తున్నారు? లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. అసలు ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మేము మీకు ఓటేసేయడానికి మీకు సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డుకడతారా మా ప్రజలకి? ఈ ప్రశ్నకి అన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి. ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను. వాటికి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి, అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. డబ్బుతో ఓట్లు కొని ఎన్నికల్లో గెలవాలని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి ఆయన అధికారంలోకి రావాలని కోట్లాది రూపాయలు దోచేసిన దొంగలు ముఠా పశ్చిమంలో ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆలోచించి సంక్షేమ పథకాలను ప్రజలు అందించిన వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రజలను కోరారు. మంగళవారం 41 డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను 99% అమలు చేసిన ఘనత తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన దొంగల ముఠా సభ్యుడు పశ్చిమ నగరంలో డబ్బు సంచులతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రజలు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సంక్షేమ పథకాలు అందించిన వైసీపీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో ఇవ్వాలని కోరారు. డివిజన్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగిందని, కోట్లాది రూపాయలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందచేయడం జరిగిందని తెలిపారు. జగనన్న చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని గుర్తించి ఓటు వేసి తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి సుజనా చౌదరి గారి భాగవతం అందరికీ తెలిసిన విషయమే. ఆయన్ని ఆంధ్ర మాల్య అని పిలుస్తారు. ఆయన గురించి ఎవరు అని చెప్పనవసరంలా. యూట్యూబ్లో సుజనా చౌదరి అని నొక్కితే ఆయన భాగవతం మొత్తం బయటకు వచ్చింది. మినిమం ఆయన స్కాము 300 కోట్ల రూపాయల నుంచి మొదలు. ఇక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఆయనకి జతకట్టి కొంతమంది మా పార్టీలోంచి అనేక పదవులు అనుభవించి ఆయన పక్కన చేరి కేవలం డబ్బుల కోసం కులమతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గంలో అందరూ ఆయన పక్కన చేరి ఆయనకి సపోర్ట్ చేస్తూ తన జేబులు నింపుకోవడానికి ఆయన పక్కన చేరి కావాలని చెప్పేసి అందరిలో అలజడి సృష్టిస్తున్నారు. మొన్నటిదాకా మేము తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తున్నామన్నారు. ఇప్పుడేమో బీజేపీకి కమలానికి ఓటేయండి అని చెప్తున్నారు. వీళ్ళు మైనార్టీ నాయకులు, మళ్ళీ మైనార్టీ నాయకులని చెప్పుకునే వీళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి. కావాలని చెప్పేసి ప్రజల్ని డబ్బుతో లోపరుచుకోవాలి అని చెప్పేసి, అలాగే నియోజకవర్గంలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకొని వాళ్ళు ఏదో రోడ్ షోలు చేసుకుంటూ తిరుగుతున్నారు. ఏ గడపకి వెళ్ళినా పాపాన పోలేదు. పశ్చిమ నియోజకవర్గంలో 12-13 డివిజన్లో కొండ ప్రాంతం ఉంటే ఏ ఒక్కళ్ళ సమస్య వాళ్ళకి తెలియదు, ఎంత అభివృద్ధి జరిగిందో తెలియదు. పశ్చిమ నియోజకవర్గంలో అసలు అభివృద్ధి చెందలేదని చెప్తున్నారు ఆయన. మరి ఇలాంటి రెడీమేడ్ నాయకులకి మీరందరూ బుద్ధి చెప్పాలి. తప్పకుండా
ఏదైతే సంక్షేమ పాలన ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడి నుంచి అనేక అభివృద్ధి చేయడం జరిగింది. జగనన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. కొండపై ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వారు అందరికీ కూడా ఇల్లులు కేటాయిస్తున్నారు. సొంతింటి కళలు నెరవేరుస్తున్నారు. మరి ఇన్ని పథకాలు ఇచ్చి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నమయ్య జిల్లా ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి ప్రజలను మోసం చేసేందుకే మేనిఫెస్టోతో వచ్చారని ఆరోపణ. తెనాలి ప్రజాగళం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు మే 13తో రాష్ట్రానికి సైకోపీడ వదిలించేందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్న. పోలవరం వరాహ యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్టుపై ఎన్నో కట్టుకథలు చెప్పారని విమర్శ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.